వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటా ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈ రోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సీఎం, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం. నువ్వు చేపించుకున్నావు. ఇది 100% నువ్వే చేపించుకున్నావు. ఎన్నికల ముందు 6 నెలల ముందు కోడికత్తి డ్రామా ఆడావు. కరెక్ట్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతా ఉన్నారు. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి ప్రతిోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే చెప్పించుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి. కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఏమి డ్రామా రక్తి కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు వెంటనే తాబేదారులంతా రెడీ అవుతారు. దీనికి ఒక సానుభూతి. మళ్ళా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కోడికత్తి డ్రామాగా మిగిలిపోయింది. అందరికీ అర్థమైంది. నీ బాబాయ్ హత్య ఏంటో ప్రజలకు తెలిసిపోయింది, నేను చెప్పకుండానే. నువ్వు సమాధానం చెప్పు. ఆ రెండింటికి ఇప్పుడు ఏం చెప్తావు? అసలు ఇప్పుడు ఎవరిని బలి చేయడానికి మళ్ళా ఎన్నేళ్ల జైల్లో పెడతావు? ఏ అమాయకుల్ని ఏఎస్టీని పెడతావు? వాడి జీవిత నాశనం అయిపోయింది. 5 ఏళ్లు జైల్లో పెట్టావు. ఆ రోజేమో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని హైదరాబాద్ పోయాడు హుటాహుటిన. ఈరోజు నీ పోలీసులు మరి నీకెందుకు రక్షణ కల్పించలా? ఎవరిదో వైఫల్యం? సీఎం సెక్యూరిటీలో వైఫల్యం. ఎవడు దానికి కారణం? ప్రణాళిక మొత్తం ఉంటారు నీ దగ్గర. క్రిమినల్స్ అంతా నీ దగ్గర ఉంటారు. ఎవడి పథకం వాడు రచిస్తాడు, వాడు పెట్టి చేస్తుంటారు. ఇట్లాంటి ఎన్నికల ముందు కొత్త డ్రామా. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు. మొట్టమొదటి నుంచి కూడా
మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్, ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి మనకి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు, జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. గతంలో అయితే మొదట ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అయ్యో పాపం పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు, ఎవరెవరు చేశారు, మీ నాయకులు ఎవడెవరు దీని వెనక పాత్రదారులు ఉన్నారు, ఐపాక్ టీం ఎవడెవడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బయటికి తీస్తాం రేపు మేము బయటకు వచ్చినాక. నువ్వు ప్రమాదవశాత్తు జరిగిందనుకుని వదిలేస్తే అది వేరే ఉండేది. మీ నాయకులు ఎవడైతే అంబటి రాంబాబు లేదా కేసినేని నాని సోహన్సో ఎల్లంపల్లి వాళ్ళు వీళ్ళు ఈ గొట్టం బ్యాచ్ అంతా తయారయ్యి అరగంటకు ఒకడు టీవీ ముందుకు వచ్చి నీ ఫేక్, నీ నీలి మీడియా, కూలీ మీడియాలో రకరకాలుగా నిన్ను చూసా, అసలు ఈ కూలీ మీడియా, నీలి మీడియా గోలు పెడతా ఉంది, ఏదో జరిగిపోయింది రాష్ట్రానికి అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేసినప్పుడు తెలీదా? చూపించిన కూడా చూపించలేదుగా. అంటే ఎన్నికల్లో దీన్ని లబ్ధి ఏ విధంగా చేకూరాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఈ మీడియాని, నీకున్న మీడియాని ఏ విధంగా దానికి